హలో అండి, వాళ్ళని పూరీ చేస్తున్నా. టిఫిన్కి పిండి వేసుకున్నామండి. కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు పిండి బాగా కలుపుకుందాం. ఉప్పు వేసాం కదండి, ఉప్పు మొత్తం పిండిలో కలిపేస్తాం. బాగా కలిపాం కదా, ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుతాం. పిండి ఇలా కలిపాను కదండి, ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి. పిండి ఇలా కలుపుకున్నా కదా, ఒక అరగంట సేపు ఒక మూత కానీ క్లాత్ కానీ పెట్టేసుకొని పక్కన పెట్టేస్తాం. పూరీ కూరకి 4 బంగాళదుంపలు ఉడకేసుకుంటున్నానండి. కొన్ని వాటర్ పోసేసి అదే ఉడకేసుకున్నాం. కుక్కర్లో అయినా వేసుకోవచ్చండి, నేను మామూలుగా పెట్టేశాను. చూసారండి, బంగాళదుంపలు ఉడికిపోయినాయి కదా, బంగాళదుంపలు ఉడికినాయండి. చూసారా ఇట్లా దిగిపోతున్నాయో. పూరీ కూరలోకి కొంచెం శనగపిండి అండి, శనగపిండి కొన్ని నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టేసుకున్నాం. కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం. పూరీ కూరకి శనగపిండి చిక్కదనాన్ని ఇస్తుందండి. చూసారా, శనగపిండి ఇలా కలిపేసుకున్నాను కదండి. ఇప్పుడు కొంచెంసేపు పక్కన పెట్టేసుకున్నాం. పూరీ కూర కావాల్సినండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. ఒక క్యారెట్ కూడా వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలతో ఇన్ని పచ్చిమిరపకాయలు వేయాలండి, కారం వేసుకోం కదా, ఇదే కారం. పచ్చిమిరపకాయలు నేను కొన్ని ఎక్కువ వేస్తానండి, కూర టేస్ట్గా ఉంటుందని. పచ్చిమిరపకాయలు ఇలానే బారుగానే వేస్తానండి, ఇలా బారు కోసేస్తాను. కరివేపాకు అండి, కరివేపాకు కూడా వేసుకోవాలి. క్యారెట్ కూడా సన్న ముక్కలు వేసుకుంటానండి నేను, కొంచెం సన్నగా. అక్కడక్కడ క్యారెట్ కూడా తగిలితే బాగా టేస్ట్గా ఉంటుంది. హోటల్ స్టైల్లో చేస్తానండి నేను పూరీ కూర. మీరు కూడా చేసుకోండి నా వీడియో చూసి. ఉల్లిపాయలు పొట్టు తీసుకుంటున్నానండి, 4 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. ఉల్లిపాయలు ఇలా బారుగా కోసుకోవాలండి. పూరీ కూరకి ఇలాగే కొయ్యాలి, సన్నగా తరుక్కోవాలండి. పూరీ కూరకి కళాయి పెట్టుకున్నానండి, నూనె పోసుకున్నాం. నూనె వేడైందండి, తాలింపు వేసుకున్నాం. ఆవాలు, పచ్చనపప్పు, కాయమినపప్పు అండి, కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నాం. కొద్ది పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకున్నామండి. పసుపు వేసి కలుపుకున్నాం కదండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా కలుపుకున్నాం. ఇది కొంచెం ఉప్పు అండి, కూరకు సరిపడా వేసుకున్నాను. 1 టీ స్పూన్ దాకా వేసుకున్నానండి. ఉప్పు వేయటమే అలవాటు సుమారుగా. ఉల్లిపాయలు ఇలా మగ్గినాయి కదండి, ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఉడకబెట్టుకున్నాం. ఉల్లిపాయలు బాగా ఉడకాలి కదండి, వాటర్ పోసేసి ఈలోపు బంగాళదుంప పొట్టు తీసుకున్నాం. బంగాళదుంప పొట్టు తీసుకున్నామండి, ఉడకబెట్టేసుకున్నా కదా పొద్దున. బంగాళదుంప పొట్టు తీసుకున్నా కదండి, ఇలా పిసుక్కుందాం. ఉల్లిపాయల్లో వేసేసుకుందామండి బంగాళదుంప. ఇది కూడా ఉప్పు పట్టాలి కదా, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కారం. శనగపిండి వేసేసుకుందామండి. శనగపిండి కూడా కొంచెం ఉడకాలి.
వేసుకున్నామండి. బాగా కలుపుతాం. చూసారా పూరి కూర ఎంత చిక్కగా వచ్చిందో. కావాలంటే ఇంకొన్ని వాటర్ పోసుకోవచ్చండి, లూజుగా కావాలనుకుంటే. నేను చిక్కగా చేశాను. పూరి కూర రెడీ అయిందండి. స్టవ్ కట్టేసుకున్నాం. పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అరగంట అయింది. ఇప్పుడు పూరి చేసుకున్నామండి. పూరి ఇలా చేసుకున్నానండి. ఈ లోపు నూనె వేడైద్ది. పూరీలన్నీ ఇలా చేసుకున్నాం. పూరి వేసుకున్నామండి. నూనె బాగా వేడవ్వాలండి. నూనె అంత వేడైతే పూరీలు అంత పొంగుతాయండి. చూసారండి నా పూరి ఎలా పొంగుతుందో. బొంబాయి రవ్వ వేస్తే పొంగిద్ది అంటారండి. బొంబాయి రవ్వ వేయకుండా అయినా పొంగిద్ది. కాకపోతే పిండి కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అండి చూసారండి మా పూరీలు ఎంత బాగా వచ్చినాయో. పూరీ కర్రీ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి.